తెలంగాణలో రవాణా శాఖ చెక్ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆగస్టులోనే తీసుకున్న ఈ నిర్ణయానికి కేబినెట్ కూడా ఆమోదించిందన్నారు. టెక్నాలజీని వాడుకుంటూ రవాణా శాఖను మరింత పటిష్టం చేస్తామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. అన్నిట్లను రద్దు చేస్తూ ఆ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ మనకి ఇప్పుడే మీడియా సమావేశంలో చెప్పారు. సార్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులు రద్దు చేయడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? ఈ నిర్ణయం ఆగస్టు 22నే తీసుకున్నాము. కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కొంచెం ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్ లో 10 ఏళ్లుగా లేని వాహన సారథిని ఎట్లయితే వాహన సారథిని తీసుకోవడానికి ఒక ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ కావాలనో ఇక్కడ కూడా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ లో రావడానికి, ఆన్లైన్ నుంచి ఇంకా దాని లోపల ట్రాన్స్పరెంట్ సిస్టమ్ మెరుగుపరచడానికి తీసుకున్న సమయం కాబట్టి ఈ నిర్ణయం ఎప్పుడో జరిగింది. దాంతో పాటుగా రవాణా శాఖలో చాలా రిఫార్మ్స్ చేస్తా ఉన్నాం. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ తీసుకునేటువంటి వ్యక్తి కావచ్చు, వాహనం కొనుగోలు చేసే వ్యక్తి కావచ్చు, ఎవరికైనా కూడా ఒక రవాణా శాఖ తరఫున సరి అయినటువంటి సేవలు వస్తున్నాయి అనేటువంటి అంశం తేవడానికి డిపార్ట్మెంట్ తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. సార్, మెయిన్ గా చెక్ పోస్టులు ఉన్నాయే వాహనాలను తనిఖీ చేయడానికి, అందులో ఏమన్నా స్మగ్లింగ్ జరగకుండా ఉండడానికి. ఇప్పుడు మీరు ఇట్లాంటి చెక్ పోస్టులు ఎత్తివేయడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? అది పెరగకుండా ఉండడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్, మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఎప్పుడు కానీ నిషేధ పదార్థాల రవాణా కానీ ఓవర్లోడ్కు సంబంధించిన అంశాల పట్ల డిపార్ట్మెంట్ ప్రైమరీ డ్యూటీ కాబట్టి మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ లోపల అవన్నీ కూడా వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. చేసుకోకుండా వాళ్ళని డీవేట్ అయితే డబుల్ పనిష్మెంట్ ఉంటుంది. రీసెంట్ గా ఏసీబీ దాడులలో ఈ చెక్ పోస్టుల మీద ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అది ముఖ్య కారణం అనుకుంటూ కూడా అంటున్నారు సార్. దానికి వాళ్ళు ఎవరైనా అనుకుంటే దానికి ఏమన్నది వాళ్ళ డ్యూటీ, ఆ డిపార్ట్మెంట్ డ్యూటీ వాళ్ళది, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము ఈ నిర్ణయం ఆగస్టులో తీసుకున్నాము. దానికి సంబంధించి అమలు చేస్తాము. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు సార్, ఉపయోగించబోతున్నారు? కార్యాలయాల దగ్గర కావచ్చు, ఇప్పుడున్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెరుగుతున్నటువంటి సాంకేతికత్వాన్ని డిపార్ట్మెంట్ అనుసంధానం చేసుకుని ముందుకు పోతాం. అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో తీసుకొస్తున్న రిఫార్మ్స్ లో భాగంగానే ఈ చెక్ పోస్టులను ఎత్తివేస్తున్నాము. ఇది ఇప్పుడు ఉన్న ఫలంగా తీసుకున్న నిర్ణయం కాదు, ఎప్పుడు ఆగస్టులో తీసుకున్నాము. కేబినెట్ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి ఈ చెక్ పోస్టుల ఎత్తివేయడం వల్ల కలిగే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని మాత్రమే అవన్నీ కూడా తీసేసే విధంగా మేము ముందుకెళ్తున్నామంటూ కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ముగుల పాపన్న.